జనసేన ఆవిర్భావ సభకి ఎంతోమంది అంటే ప్రపంచం నలుమూలల నుంచి వచ్చారు. లాజిస్టిక్ కమిటీలో మెంబర్ కంది రవిశంకర్ గారు మన ముందున్నారు. సార్, ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది? అంటే ఏ ఒక్కరితో అయిపడే పనే కాదు. ఇంతకుముందు కేకే గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఒక 400 మంది సుభిక్షమైన సైనికులను ఆయనకున్నారండి. ఆయన ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్. మీరు ఎలా ఈ లాజిస్టిక్స్ అంటే ఇంత ఎండలో మండుట ఎండలో ఏ నాయకుడికి కూడా వాలంటరీగా ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి మిగతా తేడా ఏంటంటే ఈయన వాలంటరీగా వస్తారు. ఆ టీంలో ఉన్నందుకు రవిశంకర్ గారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు రేపు ఉదయాన్నే ఈ పండగ చాలామంది ఎదురు చూస్తున్నారండి. ప్రపంచం మొత్తం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే వేదిక కోసం చాలా దూరం నుంచి వచ్చి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి పండగ కోసం కొన్ని వందల మంది కార్యకర్తలు వాళ్ళగా వాళ్ళు వచ్చి వాళ్ళే ఉంటున్నారండి. ఎప్పుడు ఎండలో తిరగరు వాళ్ళందరూ కూడా వచ్చి ఎండలో తిరుగుతున్నారు. ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం, ప్రేమ, అంత ప్రేమ ఉంది. ఇలాంటి పండగ కోసం వచ్చి ముందుకొచ్చి మేము చేస్తామని కమిటీలో కూడా ఒత్తిడి అయిపోయిందండి. ఎవరన్నా కమిటీ వేస్తే పరిగెత్తూ ఉంటారు. ఈ కమిటీలో అసలు పట్టణంలో ఏం చేయాలో అర్థం కావట్లా. కమిటీలో మాకు సరిపోతారని చెప్తున్నాము. లాజిస్టిక్ కమిటీ అంటే అవునండి, మీరు ఇక్కడికి వచ్చే లక్షలాది మంది అభిమానులకు కావచ్చు, వీక్షకులకు కావచ్చు, మీరేం ఏర్పాట్లు చేయబోతున్నారు? టోటల్గా మెడికల్ కానీ, నెక్స్ట్ ఈ బస్సులు కానీ, పార్కింగ్ కానీ, 13 కమిటీలు, 13 అంబులెన్సులు, 12 అంబులెన్సులు పెట్టారన్నారు. అవునండి. తర్వాత ఫ్రూట్స్ ఇస్తున్నారన్నారు, మజ్జిగ ప్యాకెట్లు అన్నారు. అసలుకి ఇబ్బంది లేదండి. ఫుడ్ అన్నిటికంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు త్రోట్ మొత్తం ఎక్కడెక్కడ బస్సులు పోతున్నాయి, ఎటు పోతున్నాయి, అన్ని రూట్లలో ఫుడ్ అరేంజ్ చేశారండి. అది చాలా గ్రేట్ అండి. నెక్స్ట్ ఎల్ఈడి స్క్రీన్ చూడండి, ఎక్కడ కూర్చున్నా కనపడిద్దండి. అసలు ఏది ఒకటనేది లేదండి. ఈ ఒక్క పండగ అనేది మడుగు ప్రతి ఒక్కరికి మాకు ఈ రేపు ఉదయం సంక్రాంతి వచ్చేస్తుంది అన్న ఆనందంతో, రేపు ఉదయాన్నే వాళ్ళ క్రిస్మస్ వస్తుంది, రేపు ఉదయాన్నే రంజాన్ వచ్చేస్తుంది అన్న ఫీలింగ్తో ఉన్నారండి ప్రతి ఒక్కళ్ళు. మీరు ఎవరైనా చూడండి జోషుకున్నారు తప్ప పలాంది అని ఇబ్బంది అనేది లేదండి. ఎంతమంది రావచ్చు ఈ సభకి? ఈ సభకు నాకు తెలిసి లక్షల్లో ఉన్నారండి. అసలుకి ఊహించాను మేమంటే డబ్బులు పెట్టి తోలేదు. సమావేశం మచిలీపట్నం 7 నుంచి 8 లక్షలు అన్నారు. ఇప్పుడు 10 నుంచి 12 లక్షలు అంటారు. నాకు తెలిసి 15 నుంచి 20 లక్షల దాకా వస్తారండి. ఎందుకంటే ఇదివరకు వేరండి. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు విజయోత్సవం దీని ముందు మనం పాల్గొందాం ఇళ్లలో నుంచి ఆడవాళ్ళు కూడా వస్తున్నారండి. నెక్స్ట్ మా ప్రకాశం జిల్లా నుంచి దాదాపు వేల మంది వస్తున్నారండి. సుమారు 15 నుంచి 20,000 మంది దాకా మా ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారండి. మా 15 నుంచి 20,000 మీ ఎవరు పిలవ కూడా వాళ్ళు వస్తున్నారండి. అది మా బాధ ఏంటంటే వీళ్ళందరినీ జాగ్రత్త చూసుకొని పంపించాల్సింది. ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ అన్నిటికీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారండి. ఈ లాజిస్టిక్ కమిటీ కానీ వీళ్ళందరికీ కానీ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్తున్నామండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్రెస్ట్గా వస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్.